రైతు బంధు అనేది ఒకటి పెట్టినాడు కేసీఆర్ గారు. రైతు బంధులో 10% పేద రైతులకు లాభం జరిగితే 80-90% పర్సెంటు రైతు బంధు అనేది ఆర్థికంగా చాలా గొప్పగా ఉన్నటువంటి ధనికులకే అది లాభం జరిగింది. భూస్వాములు రకరకాలుగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినారు రైతు బంధు మీద. అసలు చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది. అందుకే మేము ఎప్పటినుంచి మొదటి నుంచి ఒకే విషయం చెప్తా ఉన్నాం. అంటే మేము తీసుకురాబోయేటువంటి ఒక కొత్త రాజకీయ వ్యవస్థలో రైతు బంధు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ రైతు బంధును ఒక 15 ఎకరాలకి మేము కుదిస్తాం. 15 ఎకరాలు కూడా ఏ ప్రాంతంలో 15 ఎకరాలు ఉండాలా? ఏ ప్రాంతంలో 10 ఎకరాలు ఉండాలా? ఏ ప్రాంతంలో 5 ఎకరాలు ఉంటే సరిపోతుంది అనేదాన్ని ఒక క్లాసిఫికేషన్ చేసి, ఆ నేలలు, వాటి యొక్క సారవంతమైనటువంటి స్వభావము, అక్కడ పండేటువంటి పంటల యొక్క ప్రక్రియను గమనించేసేసి రాష్ట్రాన్ని ఒక క్లాసిఫై చేస్తాం. ఈ ప్రాంతం లోపల 15 ఎకరాల వాళ్ళకున్న వాళ్ళకి రైతు బంధువు వస్తుంది. ఈ ప్రాంతం లోపల 10 ఎకరాలు ఉన్న వాళ్ళకొస్తుంది. ఈ ప్రాంతాలలో ఇప్పుడు మరీ ఉన్న చోట ఇట్లొస్తుంది అని ఒక క్లాసిఫికేషన్ అంటూ చేసి, ఈ రైతు బంధు సహాయాన్ని 25,000కు పెంచుతాం. ఎందుకంటే దుర్మార్గుల నుంచి గనక మనం అవినీతిని అంటగట్టగలిగితే, ఆపగలిగితే మనము ఖచ్చితంగా రైతును రాజు చెయ్యొచ్చు. రైతే రాజు, రైతే రాజు అని చెప్పే ఈ చవటలు, దద్దమ్మలు వీళ్ళంతా ఫామ్ హౌజులకు డబ్బులు తీసుకోవడానికని ఈ రైతు బంధు కార్యక్రమాన్ని మార్చినారు. ఈ చవటలను నమ్మడానికి వీల్లేదు. మీరు అనుకుంటున్నారేమో ఇటీవల కాలంలో మేం బీసీలము, మేము అట్లా, మేము ఇట్లా అని మీటింగ్లు పెడుతున్నారు అంటారు కదా. వీళ్ళంతా దద్దమ్మలు. వీళ్ళలో ఎవ్వడికి కూడా రాబో కాలంలో కూడా బీసీ ముఖ్యమంత్రి తీసుకురావాలన్న నిజాయితీ లేదు. ఒక్కసారి వీళ్ళ యొక్క ప్రవర్తనను, అంటే వీళ్ళు ఈ బీసీ సంఘం నాయకులు ఎట్లా దగులుబాజీ వ్యవహారాలు చేస్తారు, ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా, వీళ్ళు ఎట్లా దొరల గుమ్మాల మీద మొరిగే కుక్కలు అక్కడి నుంచి మాట్లాడేవాళ్ళు అనే విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలా.